భారతదేశం ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానం పాటిస్తోందన్న బలమైన సందేశాన్ని ప్రపంచానికి వెల్లడించేందుకు కేంద్రం సిద్ధమైంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడినటువంటి బృందం విదేశాల్లో పర్యటించనుంది. ఆపరేషన్ సింధూర్ సరిహద్దుల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం పోరాటం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కూడిన ప్రతినిధుల బృందాలు ఈ నెలాఖరులో ముఖ్య భాగస్వామ్య దేశాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలను సందర్శిస్తాయి. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న భారత్ యొక్క బలమైన సందేశాన్ని ఈ బృందాలు ప్రపంచానికి చాటి చెబుతాయి. అమెరికాకు శశి థరూర్ నేతృత్వంలోని బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ కుమార్ ఝా బృందం, తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, ఇక రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం, ఇక పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే బృందం వెళ్లి పాక్ ఉగ్రవాదం దుశ్చర్యలను వివరించనున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రపంచం దేశాలకు అన్నిటికీ అంటే పాక్ ఉగ్ర చర్యలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కావచ్చు, ఆ అంశాల ప్రస్తావన కావచ్చు, చూపించడం కావచ్చు, మాట్లాడడం, దీనికి బృందాలు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు అన్ని రాజకీయ పార్టీలతో కూడినటువంటి 48 మంది పార్లమెంటు సభ్యుల బృందాలను విదేశాలకు పంపేందుకు నిర్ణయించింది. ఈ బృందాలు ఈ నెల 22 నుంచి జూన్ వరకు కూడా అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, యుఏఈ, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాసియా ఈ దేశాలన్నింటినీ కూడా సందర్శించబోతున్నాయి. ఈ ప్రతినిధి బృందాలు పహల్గామ్ ఉగ్రదాడి, అదేవిధంగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి ఈ సంబంధిత దేశాలన్నిటికీ కూడా వివరించబోతున్నాయి. ప్రధానంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలు, ఇతర ముఖ్య భాగస్వామ్య దేశాలు ఏవైతున్నాయో ఆ భాగస్వామ్య దేశాలన్నింటినీ కూడా లక్ష్యంగా చేసుకుని ఈ పర్యటనలో ఉండబోతున్నాయి. ఈ ప్రతినిధి బృందాలకు పార్లమెంటు సభ్యులు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శశి థరూర్, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, జేడీయూకి చెందిన సంజయ్ కుమార్ ఝా, బీజేపీ జయంత్ పాండా, డిఎంకే కనిమొళి కరుణానిధి, ఎన్సీపీ సుప్రియా సూలే, శివసేన శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ఈ 7 నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ సభ్యుల బృందాలు వెళ్తున్నాయి. ఈ బృందాలు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎత్తి చూపడం, భారతదేశం యొక్క దృఢమైన ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని వివరించడం, ప్రపంచ దేశాల మద్దతును పొందడం ఇవే లక్ష్యంగా ఈ పర్యటనలో కొనసాగబోతున్నాయి. ఈ దౌత్యపరమైనటువంటి ప్రయత్నాలు భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, అదేవిధంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అంతర్జాతీయంగా ఎత్తి చూపేందుకు కీలకంగా ఈ పర్యటనలు ఉంటాయని కూడా భారతదేశం భావిస్తుంది. అయితే ఈ పర్యటనలు ఈ నెల 22వ తేదీ నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి. 22 నుంచి జూన్ 1 వరకు ఈ దేశాల్లో పర్యటించబోతున్నాయి. పవన్, రైట్. అట్లాగే కృష్ణ, అంటే గతంలో కూడా ఇక్కడ మనం జరిగినటువంటి దాడులు కావచ్చు, అంటే మనం ఏదైతే 9 ఉగ్ర స్థావరాలపైన చేసినటువంటి దాడులు, ఇవన్నీ విజువల్స్ అంటే గతంలో వచ్చిన విమర్శలను తిప్పికొట్టడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షాలకు చూపించడమో, లేదంటే విదేశాల ముందు కూడా పెట్టడమో, ఇవన్నీ కూడా వీడియో ఎవిడెన్స్ తో పాటు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా పవన్, మీరు అన్నట్లుగా ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది, పాకిస్తానే ఈ యొక్క ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంది. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్ లో 3 తీవ్రవాద సంస్థలు లష్కర్-ఏ-తోయిబా, అదేవిధంగా లష్కర్-ఏ-తోయిబా పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ మిగతా సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అక్కడే తెచ్చివేశాయి. వాటన్నిటికీ సైన్యం కూడా మద్దతు ఇస్తుంది అని పదే చెప్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించింది. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న 4 చిత్రాలను కూడా విడుదల చేసింది. వాళ్ళు ఎక్కడెక్కడ ట్రైనింగ్ అయ్యారు అన్న విషయాలన్నిటితో పాటు
ఈ 9 ఉగ్రవాద శిబిరాలను కూడా ధ్వంసం చేసింది. దాని వెనుకున్నటువంటి కథా కమామషి, తర్వాత ఇప్పటి వరకు ఆ ఉగ్రదాడిలో ఎంతమంది చనిపోయారు, ఆ చనిపోయినటువంటి ఉగ్రవాదుల అంత్యక్రియలు కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం, ఇవన్నీ కూడా ప్రపంచం ముందు ఉంచబోతున్నాయి. ఖచ్చితంగా పాకిస్తాన్ ను ఏకాకిం చేయటం కోసం ఈ యొక్క పర్యటనలో ఉపయోగపడతానదే భారత ప్రభుత్వం యొక్క నమ్మకం. రైట్. అట్లాగే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ట్రంప్ కొన్ని రకాల విధానాలు, అంటే ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఈ అంశం కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ట్రంప్ కు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్ వ్యవహారం వేరు, భారతదేశం జీరో టాలరెన్స్, ఉగ్రవాదానికి సంబంధించి జీరో టాలరెన్స్ వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఈ పర్యటనలో చెప్పబోతున్నారు. ఈ పర్యటన యొక్క లక్ష్యాన్ని చాలా స్పష్టంగా ఈ రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పింది. భారతదేశం యొక్క విధానం ఏంటి, భారతదేశం ఎందుకు ఈ యొక్క ఉగ్రవాదం పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఇందులో ఈ పర్యటనలో చెప్పబోతున్నారు. అందుకే ఈ పర్యటనకు సంబంధించినటువంటి ఈ యొక్క అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, జపాన్, యుఏఈ, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూకే, ఈ దక్షిణాసియా దేశాలకు వెళ్తున్నాయి కాబట్టి, అమెరికా కూడా వెళ్తారు కాబట్టి అక్కడ ఈ యొక్క ట్రంప్ చేస్తున్నటువంటి అసందర్భ ప్రేరేపణల గురించి కానీ లేకపోతే వాటి గురించి మాట్లాడే అవకాశం లేదు. కాకపోతే ఒకే ఒక మాట మాత్రం అమెరికా ప్రతినిధులకు చెప్పే అవకాశం ఉంది. పాకిస్తాన్ ని, భారత్ ని ఒకే ఘాటన కట్టేయద్దు, పాకిస్తాన్ ని మమ్మల్ని ఒకే చూపుతో, అంటే రెండు ఒకటే అన్నట్టుగా చూడొద్దు. పాకిస్తాన్ వేరు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదం, ఆ ఉగ్రవాదం కారణంగా ప్రపంచం అంతా కూడా బాధపడుతుంది. ఆ ఉగ్రవాదం ప్రపంచాన్ని వణికిస్తుంది. పైగా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు, బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే దొరికాడు, బిన్ లాడెన్ మీరే హతం చేశారు. కాబట్టి పాకిస్తాన్ వేరు, భారత్ వేరు అన్న విధానాన్ని మాత్రం అక్కడ అమెరికా ప్రతినిధులకు చెప్పే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.